అందరికీ నమస్కారం. నేను మీ విజయలక్ష్మి రామదాస్. నేను ఒక చిన్న బాలకృష్ణుడి పాట పాడబోతున్నానండి. ఇది స్వీయ రచన. ఎప్పుడో 96లో రాసుకున్న పాట అండి. అప్పుడేదో కాకతాళీయంగా నాకు అప్పుడు పాటల రచన అంటే తెలియదు. ఏదో నా నోటికి వచ్చిన వాళ్ళ కాగితం మీద పెట్టేదాన్ని. ఆ కాగితాలను నేర్కొని తర్వాత బుక్లో పేరు చేసుకునేదాన్ని. ఒక కాగితం దొరికితే దాని మీద అది ఏ కాగితం అయితే కానివ్వండి దాని మీద రాసేసుకునేదాన్ని ముందు గుర్తొచ్చినవన్నీ. ఆ తర్వాత దాన్ని అలాగా ఒక వరుసగా పెట్టుకునేదాన్ని. అది నాకు అప్పుడు అది రచన అనేది పాడుతున్నాననే నాకు ఇది రాస్తున్నానని ఇప్పుడు తెలుస్తుంది. అప్పుడు తెలియదు నాకు. 96 అంటే నాకు ఎంత వయసు ఉంటుందో ఆలోచించండి. అది విషయం. నాకు 28 ఏళ్ళ వయసులో ఉంది ఇప్పుడు రాసుకున్న పాట. సంగీతము తెలీదు, చూడు తెలీదు, నోటికి వచ్చినట్టు పాడేసుకున్నాను. అదే పాడతాను ఇప్పుడు కూడా. ఓకేనా? అమ్మా నన్ను కట్టకే రోటికి, అమ్మ నన్ను కట్టకే రోటికి, అమ్మ నన్ను కొట్టకే నేటికి, అమ్మ నన్ను కొట్టకే నేటికి, నా వల్ల నేరమేం ఓ యశోదమ్మ, నా వల్ల నేరమేం ఓ యశోదమ్మ, అమ్మ నన్ను కట్టకే రోటికి, అమ్మ నన్ను కొట్టకే నేటికి, అమ్మ నన్ను కట్టకే రోటికి, అమ్మ నన్ను కొట్టకే నేటికి. నీ కన్నా ఎవరమ్మ నన్ను చూచుకున్నవారు, నీ కన్నా ఎవరమ్మ నన్ను చూచుకున్నవారు, నా వెతలు పసిగట్టి పాలించు వారు, నా వెతలు పసిగట్టి పాలించు వారు, వెర్రి కృష్ణుని గాని లాలించువారు, వెర్రి కృష్ణుని గని లాలించువారు, సంకటాల వెతలు బట్టి సంకటాల వెతలు గట్టి ప్రేమించువారు, సంకటాల వెతలు గట్టి ప్రేమించువారు, అమ్మ నన్ను కట్టకే రోటికి, అమ్మ నన్ను కిట్టకే నేటికి, అమ్మ నన్ను కట్టకే రోటికి, అమ్మ నన్ను తిట్టకే నేటికి. నన్ను గన్న తల్లివి కరుణాల వల్లివి, నన్ను గన్న తల్లివి కరుణాల వల్లివి, రేపల్లె వాసుల తొలి కల్పవల్లివి, రేపల్లె వాసుల తొలి కల్పవల్లివి, నీ కన్నా వాడను నే చిన్నవాడను, నీ కన్నా వాడను నే చిన్నవాడను, తప్పుంటే ఏమిటి తెలియని వాడను, తప్పంటే ఏమిటో తెలియని వాడను, అమ్మ నన్ను కట్టకే రోటికి, అమ్మ నన్ను కొట్టకే నేటికి, అమ్మ నన్ను కట్టకే రోటికి, అమ్మ నన్ను తిట్టకే నేటికి.